విక్రాంత్, దేవాంశ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరికి సాహసయాత్రలు చాలా ఇష్టం. ఒక వేసవి సాయంత్రం అటవీ ప్రాంతంలో ఆడుకుంటూ ఒక జలపాతం వెనుక దాగి ఉన్న గుహను కనుగొన్నారు. దేవాంశ్, ఈ గుహను ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా? విక్రాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. లేదు. ఇది రహస్యంగా ఉంది. మనం లోపలికి వెళ్ళాలా? దేవాంశ్ ఉత్సాహంగా ప్రశ్నించాడు. వీరిరువురు టార్చ్ లైట్లు పట్టుకుని గుహలోకి ప్రవేశించారు. లోపల చల్లగా ఉంది. గోడలపై కొన్ని ఆశ్చర్యకరమైన గుర్తులు కనిపించాయి. అకస్మాత్తుగా దేవాంశ్ ఏదో దొర్లినట్లు అనిపించింది. అది ఓ పాత కట్టుబోతు పెట్టె. విక్రాంత్, చూడు. ఇది నిధి కావచ్చేమో, దేవాంశ్ ఆనందంగా అన్నాడు. నిలువచూపులు చూసి ఇద్దరూ గుండెలు బరువెక్కి పెట్టె తెరిచారు. అందులో ఒక బంగారు పుస్తకం ఉంది. పుస్తకంపై పురాతన లిపిలో గుద్దిన అక్షరాలు మెరుస్తున్నాయి. విక్రాంత్ దాన్ని తాకగానే ఆ అక్షరాలు ప్రకాశించాయి. అంతలో గుహగా కంపించసాగింది. హఠాత్తుగా ఒక మృదువైన స్వరం వినిపించింది. మీరు జ్ఞాన గ్రంథాన్ని కనుగొన్నారు. దయ, జ్ఞానం విస్తరించేందుకు దీన్ని ఉపయోగించండి. ఇద్దరూ ఆశ్చర్యంతో పరస్పరం చూసుకున్నారు. ఇది వారి సాహసకతకు మొదటి అడుగు మాత్రమే. నీతి: నిజమైన నిధి జ్ఞానంలో, స్నేహంలో ఉంటుంది.